హర హర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్. ప్రేమస్వద దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ శ్రీకంఠ శ్రీ సదాశివుని పరిపూర్ణ అనుగ్రహం సిద్ధించుగాక. అక్షయ తృతీయ అనేది మనకి మంచి పేరు. అయితే అక్షయ పాత్ర, అక్షయం, చింతామణి, అలాగే త్రేతాయుగంలో పంచపాండవులు రాజ్యాన్ని కోల్పోయి అరణ్యవాసంలో ఉన్నప్పుడు సూర్యోపాసన చేసినప్పుడు సూర్య భగవానుడు ఆ పాండవులకి అక్షయ పాత్ర అనుగ్రహించారు. ఆ అక్షయ పాత్ర యొక్క రహస్యం ఏమిటి అంటే త్యాగము, సమర్పణ. భేద బుద్ధి రహితము, త్యాగము, సమర్పణ ఎప్పుడైతే చేసామో ఆ అక్షయ పాత్ర ఫలితానికి వస్తుంది. అదే ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్ముడు శమంతకమణి యొక్క ప్రభావం వలన ఆయన చరిత్రలో ఆ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి మహారాజు సూర్యోపాసన వలన శమంతకమణిని సంపాదించారు. ఆ శమంతకమణి సంపాదన వలన 100 బార్ల బంగారం ప్రతిరోజు కూడా ఆ శమంతకమణి ఆయనకు అనుగ్రహిస్తుంది. భేదబుద్ధి, స్వార్థము ఉంటే అది పనిచేయదు, దొంగల పాలవుతుంది. అలాగే చవితనాడు చంద్రుని చూసినందుకు కృష్ణ భగవానుడికి అపనిందలు రావడము, ఆ తర్వాత ఆ శమంతకమణి కృష్ణుడే దొంగిలించాడని కృష్ణుడి మీద అపవాదు రావడము, ఆ కృష్ణుడు తన తపోబలం వలన ఆ శమంతకమణి తీసుకురావడము, మరి తిరిగి ఆ రాజుకి ఇవ్వడము, అలాగే రాజు తప్పు తెలుసుకుని సత్యభామని మరి శమంతకమణిని కూడా కృష్ణుడికి కానుగ్గా ఇవ్వడము, ఇదంతా మీకు తెలుసు. అయితే ఈ రహస్యం ఏమిటి అంటే అది పురాణం. మనకి అలాగే ఎప్పుడు వస్తుందో ఎలాగొస్తుందో ఎదురు చూస్తుంటాం. కష్టపడకుండా సంపాదించాలి, త్యాగం రాకూడదు, భేద బుద్ధి. ఎలా సంపాదిస్తామండి? మన గురువుని ఆశ్రయించాం, రహస్యం ఏంటో తెలుసుకోం, బాహ్యార్థంలోనే మనం జీవిస్తాం. మరి లలితా శాస్త్రంలో ఏం చెప్పబడింది? అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట నెతకడం వలన, బాహ్య కథల వలన, పిట్ట కథల వలన, పురాణాల వలన తాత్కాలికంగా నీకు ఆనందం కలగవచ్చును, కానీ అసలు లోతులు నీకు తెలియవు. నీ జన్మ వృధా అవుతుంది. మనసు బుద్ధి ఉన్న ఈ మనిషి యొక్క జన్మ వృధా అవుతుంది. అంతరార్థాన్ని, బాహ్యార్థాన్ని, విశేషార్థాన్ని గురుముఖత మనం తెలుసుకుని విచారణ చేసి సాధన చేయడం వల్ల మనం సాధించగా అదే శివ సరోదయము, శక్తి సరోదయము, పరమేశ్వరుడు పార్వతికి చెప్పిన శివగీత రహస్యం. ప్రాణ సాధన, మంత్ర సాధన, స్వరయోగం. ఎలా ఏంటి అంటే మనం విచారణ. మరి ప్రతి గృహస్థుడు కూడా అక్షయంగా ఉండాలంటే ఎలా జీవించాలని ఆ అక్షయ పాత్ర పాండవుల ద్వారా మనకు తెలుస్తుంది. ఎలా త్యాగం వలన, స్వార్థ రహిత వలన, భేద బుద్ధి రహిత వలన ఎలా లభిస్తుందో ఈ కథ చెప్తుంది. ఆ అక్షయ పాత్ర ఆ సూర్య భగవానుడు అనుగ్రహించిన తర్వాత ఆయనే తెలియజేశాడు, ప్రతిరోజు అక్షయ పాత్రలో ప్రసాదాన్ని ముందు ఇంటి యజమాని తినరాదు అని తెలియజేశాడు. అక్షయ పాత్రలో ఉన్నటువంటి ప్రసాదాన్ని మొట్టమొదట ఇతరులకు పెట్టిన తర్వాతే ఇంటి యజమాని తినాలి అని తెలియజేశాడు. మళ్ళీ ఆయన గొప్ప లాజిక్ చెప్పాడు. ఏంటి ఆ లాజిక్? ఇంటి యజమానికి పెట్టకుండగా ఇతరులకి ఎప్పుడు పెట్టరాదు. చూడండి ఎంత విచిత్రంగా ఉంది. ఇంటి యజమాని తినకుండగా ఎదరవాళ్ళకి పెట్టిన తర్వాత తినాలి అన్నాడు ఆయన. తిరిగి మళ్ళీ ఏమన్నాడు? ఇంటి యజమానికి పెట్టకుండగా ఇతరులకి పెట్టకూడదు అన్నారు. రెండిటికి కూడా సంబంధం లేదు. అంటే అర్థం ఏమిటి? రహస్యం ఏమిటి? అక్షయ పాత్ర నిరంతరం ఉంటుంది అప్పుడు అన్నారు. ఇంటి యజమాని తిన్న తర్వాత అక్షయ పాత్ర పనికిరాదు ఆ రోజుకి, అంతే అని ఆ సూర్య భగవానుడు ఇచ్చిన సందేశం. ఇది పాండవులకు కాదు, మీ అందరికీ. ఏంటి అంతరార్థం? త్యాగం, నిస్వార్థం, ధర్మం, క్రమశిక్షణ అనేది ఆయన అనుగ్రహించాడు. సమయ పాలన అనుగ్రహించాడు. మరి అర్థం తెలుసుకుంటున్నామా? అలా ఆచరిస్తున్నామా? మరి మన ఇల్లు అక్షయంగా ఎలా ఉంటుంది? బంగారం కొనుక్కొని ఇనపెట్టిలో పెడితే అక్షయం అవుతుందా? ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పారు? మరి ఈ లాజిక్ ఏమిటి అంటే మన ఇంటిలో వండుకున్న పదార్థం అక్షయ పాత్రది. ఆ అక్షయ పాత్రలో మొట్టమొదట భగవంతుని సమర్పించండి. ఆ భగవంతుని సమర్పించినటువంటి ప్రసాదంలోని ఇంటి యజమానికి ఒక పాత్రలోకి తీసి భగవాన్ దగ్గర ఉంచండి. అప్పుడు
అది భగవంతుని యొక్క ప్రసాదం అయింది. ఆ ప్రసాదంలోనే తిరిగి ఇంటి యజమానికి మొట్టమొదటిసారిగా ఆహారాన్ని ఒక పాత్రలో తీసి అది కూడా భగవంతుని దగ్గర ఉంచండి. ఉంచిన తర్వాత ఆ అక్షయ పాత్రలో ఉన్న ప్రసాదాన్ని ఎదటివారికి ముందు పెట్టండి. ఎదటివారికి ముందు పెట్టినప్పుడు మీలో త్యాగం వస్తుంది, ఎదటివారి ఆకలి తీరుతుంది. తద్వారా ఆ పరమేశ్వరుడు సంతోషిస్తాడు, ఆ సూర్య భగవానుడు సంతోషిస్తాడు. ఆ తర్వాత ఇంటి యజమాని తినకుండగా ఇంట్లో ఎవరో కూడా ఆ పాత్రలో ఆహారం భుజించకూడదు. కనుక ముందు భగవంతుడి దగ్గర ఇంటి యజమాని తీసిన పాత్రలో ఆహారాన్ని ఆయన తీసి ఉంచేసాం కదా, ఆయనకి పెట్టినట్లే ఆయన ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా ఆయన సమయానికి ఆయన భోజనం చేస్తారు. ఆ తర్వాత మిగిలిన ప్రసాదాన్ని అప్పుడు మీ కుటుంబంలో ఉన్నవారు అందరూ కూడా తినవచ్చు. అప్పుడు అది అక్షయ పాత్రగా మారుతుంది. ఇంటి యజమాని వ్యాపారం మీద వెళ్ళారు, ఉద్యోగం మీద వెళ్ళారు, మధ్యాహ్నం 2 గంటలకు 1 గంటకు వస్తారు. ఈ భోజన సమయంలో మీ ఇంటికి ఆ సమయంలో మళ్ళీ తిరిగి మీరు ఎదరవాళ్ళకి పెట్టిన అయిపోయిన తర్వాత కూడా మీరందరూ తినేసిన తర్వాత కూడా ఇంటి యజమాని పెట్టినటువంటి ప్రసాదం ఇంకా దేవుడి దగ్గర ఉంది. ఆ సమయంలో నీ ఇంటికి ఆ పరమేశ్వరుడు గాని, బంధువులు గాని, స్నేహితులు గాని నీ ఇంటికి భోజన సమయంలో వస్తారు. వచ్చిన వాడు సాక్షాత్గా పరమేశ్వరుడే, ఆ సూర్య భగవానుడే. కనుక భోజన సమయానికి మీ ఇంటికి వచ్చినప్పుడు భోజనం చేస్తారా, కాళ్ళు కడుక్కోండి అని అడగడం ధర్మం కాదు. భోజనం చేసి వచ్చారా అని అడగడం ధర్మం కాదు. ఆ క్వశ్చన్ మీకు అనవసరం. మీ గౌరవం పెరగడానికి, మీ అక్షయ పాత్ర పెరగడానికి, మీకు త్యాగం రావడానికి ఆ అతిథి మీ ఇంటికి వచ్చాడు కాబట్టి వెంటనే కాలు కడుక్కొని నీళ్ళు ఇవ్వండి, తీసుకురండి. మీ యజమాని యొక్క ప్రసాదాన్ని ఆయన ప్రసాదంగా పెట్టేయండి. అప్పుడు మీ గౌరవం లభిస్తుంది. సమయానికి, ఆకలి సమయానికి ఇంటికి వచ్చిన అతిథికి వెంటనే మనం అన్నం పెట్టిన వాళ్ళం అవుతాం. అప్పుడు పరమేశ్వరుడు సంతోషిస్తాడు, మీకు గౌరవం కూడా లభిస్తుంది. మరి ఇంటి యజమాని ఆహారం లేదు ఎలాగంటే పర్వాలేదు, ఇంచేత ఒక 5 నిమిషాల్లో వాళ్ళు తిరిగి అన్నం వండుకోగలరు, వండుకొని తిరిగి యజమానికి పెట్టగలరు. ఆ అవకాశం మీకు ఉంటుంది, పర్వాలేదు. అది ఆ ఒక పూట మానేసినా పర్వాలేదు, నీకు త్యాగం అబ్బుతుంది. ఒకవేళ ఏ అతిథి రాలేదు, ఇంటి యజమాని భోజనం ఆయన చేస్తాడు, అది పర్వాలేదు. అదే అక్షయ పాత్ర రహస్యం. అక్షయ పాత్రల ముందు నేర్చుకోవాల్సింది, మీ గృహం ప్రతి ఒక్క విషయంలో అక్షయంగా ఉండాలంటే త్యాగం మీకు కావాలి, భేద బుద్ధి పోవాలి. అప్పుడు మీ ఇల్లు అక్షయం అవుతుంది. నిరంతరం తరగని సమయానికి కటికి దరిద్రుడు అయినప్పటికీ కూడా 360 రోజులు మీ ఇంటిలో దేనికి లోటు రాదు. ఆ సమయానికి ఏదో రూపములో మీకు ఆ భగవంతుని సహాయం అందుతూనే ఉంటుంది, నిత్యమ ఆనందంగానే ఉంటారు. అది అక్షయ పాత్ర యొక్క రహస్యం. అక్షయంగా ఉండాలంటే త్యాగం చెయ్యండి, భేద బుద్ధిని తొలగించండి. ఇదే సనాతన ధర్మరక్షణ, స్వధర్మరక్షణ, సర్వధర్మ సమన్వయం. మరి ఇంకా పోతే సమంతకమణి. సమంతకమణి అంటే ఏంటి? ఇన్ని బార్ల బంగారం ఎలా ఇస్తుంది? ఆ సూర్య భగవాని యొక్క ప్రకాశం, ఆయన రిఫ్లెక్షన్ రత్నాలపై, అంటే గ్రహాలు అనే రత్నాలు, సూర్య భగవాని యొక్క ప్రకాశమే కెంపు రత్నం. ఆ కెంపు యొక్క ప్రకాశం దానిమ్మ ప్రకాశం. ఆ దానిమ్మ ప్రకాశం గురుడిపై పడినప్పుడు ఆ రిఫ్లెక్షన్ ఈ భూమి మీద బంగారు గనులు తయారవుతున్నాయి. మన భూమి మీద ఆ బలం ఉన్న చోట బంగారు గనులు ఇప్పటికీ ఉన్నాయి. ఎన్ని క్యారెట్లు బరువు కలిగిన కనక పుష్య రాగం గురుడు, అలాగే కెంపు సూర్యుడు, అలాగే ముత్యం చంద్రుడు, ఈ మూడిటి యొక్క సంయోగమే సూర్య చంద్రుల యొక్క కలయికతోటి వారి దృష్టి, వారి కలయిక, సూర్య చంద్రుల యొక్క కలయిక గురు నక్షత్రంలో నెలకి 3 సార్లు జరుగుతుంది. ఆ 3 సార్లు ఈ భూమి మీద ఆ రత్నాల పైన, ఆ భూగోళంలో ఆ గ్రహం యొక్క ప్రకాశం, గురుని యొక్క ప్రకాశం, బంగారు గనులు, దానికి సంబంధించిన వృక్షాలు, దానికి సంబంధించిన వనస్పతి, దానికి సంబంధించిన ఆహారం, దానికి సంబంధించిన సర్వ సంపదలు కూడా ఈ భూమి మీద అనుగ్రహించబడుతున్నాయి. అదే స్వరయోగ రహస్యం, ప్రాణ సాధన రహస్యం.
మంత్రదీక్ష రహస్యం. అలాంటి సమయంలో మనం సాధన చేయడం, భగవంతుని ఆశ్రయించడం, గురువుని ఆశ్రయించడం, క్షేత్రాలని ఆశ్రయించడము, నదుల్ని ఆశ్రయించడం, మహాత్ముల ఆశీస్సులు పొందడము మన జన్మ తరించబడతాయి. ఇలాంటి యోగ భూమి, ఇలాంటి జ్ఞాన భూమి మన భారత భూమి. అలాంటి భారత భూమిలో పుట్టిన మనము టెక్నాలజీ పేరు మీద మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారు. మీ గొప్పతనం మీకు తెలియడం లేదు. ఏది సాధించాలన్నా మీ భుజాల మీదే బాధ్యత ఉన్నది. గురువుని ఆశ్రయించండి. మీ అందరికీ ఒక అద్భుతమైన బహుమతి తెలియజేస్తున్నాం. అక్షయ తృతీయ సందర్భంగా, వైశాఖ మాసం వసంత ఋతువు సందర్భంగా ఒక దివ్య సంయోగం, పృథ్వీ జల సంయోగంతో శుభాంశతో చేసే ప్రయత్నం. భగవంతుని ఆశ్రయించి గురు పాదుకలకు నమస్కరిస్తే శీఘ్రముగా, తక్షణముగా మీ సంకల్పాలు, మీ కోరికలు భగవంతుడు అనుగ్రహించడానికి సమయం 36 నిమిషాలు ఉంటాయి. 36 నిమిషాల్లో 20 నిమిషాలు పృథ్వీ తత్వం ఉంటుంది. అక్కడ ఆ పృథ్వీ తత్వంలో నమస్కారం పెట్టుకున్న వారికి 15 రోజుల్లో మీ సంకల్పాలు మీకు ముందు అనుగ్రహించబడతాయి. అలాగే ఇంకా 16 నిమిషాల సమయం జలతత్వం ఉంటుంది శుభాంశలో. ఆ సమయంలో నమస్కరించుకున్న వారందరికీ కూడా క్షణాల మీద మీకు లబ్ధి కలుగుతుంది. భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. అది గురు సన్నిధిలో శ్రీకంఠ శ్రీ సదాశివ సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన త్రయంబక శ్రీకూర్మ శ్రీచక్ర శ్రీలింగ మహాగణపతి సుబ్రహ్మణ్య సూర్య విష్ణు రుద్రాంబిక శ్రీకంఠ శ్రీ సదాశివ గురులింగ శ్రీచక్రాంబ వజ్ర వైరోచని దుర్గా నారాయణి సన్నిధిలో ఆరుద్ర నక్షత్రం నాడు 2వ తారీఖు 5వ నెల 2025వ సంవత్సరం ఉదయం 10 గంటల నుండి 10:30 నిమిషాల వరకు పృథ్వీ తత్వం, 10 గంటల 46 వరకు జలతత్వం. ఈ సందర్భంలో మిథున లగ్నం, జల నక్షత్రం, శుభాంశతో కూడుకున్నటువంటి చక్కని సమయంలో శ్రీ గురు పరమగురు పరమేశ్వరీ గురు సౌగంధిక పాదుకలు మీ అందరికీ తాకి నమస్కరించుకొని మీ సంకల్పం కల్పవృక్షం కల్పతరు చింతామణిగా లభించడానికి భారత భూమిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆహ్వానం చేస్తున్నాం. దగ్గరగా ఉన్న వారందరూ కూడా నమస్కారం చేసుకోండి. దూరంగా ఉన్నవారు కూడా అవకాశం ఉంటే తప్పనిసరిగా రాండి. మీరు ఫలితాన్ని పొందుతారు. అది దూరంగా ఉన్నాం, రాలేకపోతున్నామంటే మీ గోత్రనామాలు తెలియజేసుకుని పూజ చేయించుకోండి, లేదా వచ్చి స్వయంగా వచ్చి నమస్కారం చేసుకోండి. అందరికీ ఆహ్వానం. శ్రీకంఠ శ్రీ సదాశివుని యొక్క అనుగ్రహం సిద్ధించుగాక. హర హర మహాదేవ్.